కాబట్టి ఈరోజు తెలంగాణ ఎటుపోతుంది, తెలంగాణ భూములు ఎటుపోతున్నాయి, తెలంగాణ జాగలు ఎటుపోతున్నాయి, తెలంగాణ చెరువులు ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ బతుకులు ఎక్కడికి పోతున్నాయి. మొత్తము జస్ట్ మొత్తం ఇక్కడ షాద్ నగర్ వాళ్ళకు ఇక్కడ పక్కన లేక్ వ్యూ అని కూడా పెట్టిండు బోర్డు, ప్రెస్టేజ్ లేక్ వ్యూ అని పెట్టిండు. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అన్న పార్ట్నర్షిప్. తెలంగాణ ప్రజలకు నమస్కారం. మనం ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైవేలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ప్రెస్టేజ్ సంస్థ ఇక్కడ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కడుతుంది. ఇటు అప్ప చెరువు ఉన్నది. అప్ప చెరువు నాలా కింద అక్కడ కనబడే క్లర్క్స్ ఉన్నది. అందుకనే అది అప్ప చెరువు. దాని కిందకెళ్ళి నాలా అటు పోతుంది చెట్లకు. ఆ నాలాకెళ్ళి బాధాప్త మొత్తం కబ్జా చేసి ఈరోజు ప్రెస్టేజ్ ఎంత వరకు కడుతుండ్రు. అక్కడ సీకల్ రిఫైనరీస్ అని అక్కడికి వచ్చే పొల్యూషను ఇక్కడ మొత్తం టోటల్గా మాత్రం ఒక పెద్ద ఇదే నడుస్తుంది. ఇంకోటి లోపల కట్టేటోళ్ళు కూడా లోపల తెలుగోడు ఎవ్వరు ఉండరంట. ఏది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరంట. బాధాప్తా అంతా యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా అలా వేరే రాష్ట్రంకి తీసుకొచ్చి లోపల చిన్న చిన్న రూములు కట్టి బయట ఎవరు కనబడకుండా లోపల చిన్న చిన్న రూములు కట్టి వాళ్ళ లోపలనే ఉంచి లోపలనే బార్లు ఉంటాయి, బెల్ట్ షాపులు ఉంటాయి, దుకాణాలు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయంట. ఒకసారి మనం లోపల కూడా పోయి చూసే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా చెరువును చూపించే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడికి వెళ్ళి పోయే నాలాలను ఏ విధంగా కబ్జా చేసిన అది చూపించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చిన్న చిన్న కంపెనీలు అవి మొత్తం కూడా వీళ్ళు అండర్లో చేసుకొని ఇల్లీగల్గా ఎన్నో నడుస్తూ ఉన్నాయి. అవి సంబంధం లేకుండా అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మరో కేజీఎఫ్ కంటే పెద్ద సినిమానే ఉందంట, అది ఏందో చూద్దాం. కాబట్టి హైడ్రా కమిషనర్ గారు మరి అవన్నీ నేను చూపిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో అది కూడా తెలుసుకుందాం. ముందుకెళ్దాం. తెలంగాణ ప్రజలకు నమస్కారం. మనం ఎక్కడో లేము, ఇది శంషాబాద్లో ఉన్నాం మనం. ఇది ప్రేమావతి పేట వెనక సైడ్లా. ఇక ఇవన్నీ కనబడేటి మొత్తము ప్రెస్టేజ్ వాళ్ళు కడుతుండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఎవరు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక చూడండి, ఒక వేరే ప్రపంచం నడుస్తుంది. ఇది ఒక కేజీఎఫ్ సినిమా లెక్క కనబడుతుంది మీకు. ఒకసారి పోని మెల్లగా పోని. ఇక ఇది చూడండి, వీళ్ళందరూ ఎట్లా కూర్చుండ్రో. బాదాపు ఒక పెద్ద మార్కెట్ లెక్కనే ఉంది. వీళ్ళ క్వార్టర్స్ పక్కన షాపులు, మందులు కొట్టుడు,